హెల్త్ మొత్తానికే మంచి లేకుండే. ఇంకొకటి నా ఇన్స్టాగ్రామ్ మొత్తం డౌన్ అయిపోయింది. మేము ఏం పెట్టకుండా 500 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పేరేంటిదో తెలుసా మీకు? గుర్తుందా? నాకు గుర్తుంది, కానీ సంవత్సరం గ్యాప్ ఇచ్చిన కదా, కొంచెం మీకు దూరమైన కావచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. అసలు ఈ పేరు లైఫ్ ఆఫ్ నందు అని పెట్టడానికి కూడా తవ్వినాం, ఏం పెట్టాలి అని తవ్వి ChatGPTని అడిగితే ChatGPT ఇచ్చింది ఆ పేరు, అది పెట్టుకున్నాం. అసలు ఇవ్వడానికి ఏమైంది తెలుసా గైస్? 3 minutes వీడియో ఒర్రుతూనే ఉన్నా. తర్వాత మా అక్క వీడియోలో చూసింది ఏంటంటే నా ఇంటికి ఇట్లా తెచ్చింది, ఇట్లా ఇక పాట ఒకటి ఉంటుంది. నేను అది వీడియో చిన్న క్లిప్ వేసి ఆ పాట ఎత్తా, సేమ్ అట్లనే ఉంటా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 3 minutes గందగానం మొరిన గైస్, అది మొత్తం పోయింది వీడియో. ఇక తప్పలేదు, నాకు కురులు అలా వచ్చేసాయి. కురులు అయితే ఇక్కడ ఆపినాం. ChatGPT ఇచ్చిన పేరుతోని అది పెట్టుకున్నాం. అయిపోయింది కదా అక్కడనే. వీడియోస్ ఎందుకు పెడతలేను, యూట్యూబ్లో ఎందుకు పోస్ట్ చేస్తలేను, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పోస్ట్ చేస్తలేను, అసలు నాకేమైంది, ఇన్స్టాగ్రామ్ ఎందుకు డౌన్ చేసుకున్నా, యూట్యూబ్ పెట్టి కూడా ఎందుకు ఏం వీడియోస్ చేస్తలేను అన్నదానికి ఈ వీడియో ఎందాక చూడుర్రి, మీకే అర్థమవుతుంది. ఎంతమంది వీడియోస్ చూస్తారో తెలియదు, నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలియదు. మేమైతే ఏదో చేయాలి, మంచిగా వీడియోస్ తీసుకోవాలి, పెట్టాలి అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. ఇన్స్టాగ్రామ్ కూడా మంచిగా రీచ్లో ఉండే ఇన్స్టాగ్రామ్ కూడా. తర్వాత నా హెల్త్ కరెక్ట్ లేదు, మళ్ళీ నాకు ఎగ్జామ్స్ వచ్చినాయి, నేను తీసుకున్నది MPC. మళ్ళా కొంచెం నా హెల్త్ కరెక్ట్ లేక చూడుర్రి నా జుట్టు కూడా ఎంత ఊసిపోయిందో. బర్రెతో ఒక మంచి ఉంటుంది గైస్ దేనికంటే, నా జుట్టుని అయితే నాకు అట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది, కానీ మొన్నటిదాకానైతే ఊసిపోతే ఇంత బోళ్ళు అయితే మొత్తం నా ఇంటికలతోనే వస్తాయి అనుకోర్రి. ఇగో ఇంత అయిపోయింది నా జుట్టు. ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు, ఏడ్చిన మొన్నటిదాకా నా జుట్టు మొత్తం ఊసిపోతుందని. మా మమ్మీ నన్నే అన్నది గైస్, అన్నం తింటే అన్నీ మంచిగా ఉంటాయి. నాకు ఏ రోగం వచ్చినా, నాకేమైనా నువ్వు అన్నం తింటే మంచిగానే ఉంటుంది. ఇట్లాంటి డైలాగులు మీ ఇంట్లో కూడా చెప్తారా? ఇట్లాంటి డైలాగులు మీ ఇంట్లో కూడా చెప్తారా? నేను ఎప్పుడన్నా బయటికి పోతే చాలు, అంటే నేను మా అక్క ఇంట్లోనే ఉంటాం. ఏమన్నా తెచ్చినా మా డాడీ, ఏమన్నా తెచ్చినా మా మమ్మీ, వీళ్ళే పోయి బయటకి మేము కురుకురేలు తినాలంటే కూడా మా మమ్మీ పోయి తెస్తుంది. అంత బద్ధకం మాకు. ఎందుకు నేను వీడియోస్ చేస్తలేను అనేదానికి మెయిన్ రీజన్ అయితే నా హెల్త్ మొత్తానికే మంచి లేకుండే. అప్పటిదప్పుడే వామిటింగ్స్ అవుతాయి, అప్పటిదప్పుడే కడుపు నొస్తుంది, అప్పటిదప్పుడే కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఇట్లా లేస్తానా గుర్రని ఇట్లా తిరుగుతా. ఒకసారి మా అమ్మ అడుగుతుంది, ఏమవుతుంది నీకు, చక్కెర వస్తుందా, చాయ్ పత్తి వస్తుందా అని అడుగుతుంది. అట్లా అయిపోయింది కొంచెం. ఇక మళ్ళీ ఏం వీడియోస్ తీయాలో తెలియదు, ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలో తెలియదు, ఏ యాప్స్ మంచిగా ఉంటాయో తెలియదు, ఎట్లా వీడియోస్ పెడితే పోతాయో తెలియదు. కానీ మేము ఇవి ఏం తెలియకుండా కూడా యూట్యూబ్ అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ అంటున్నాను, స్టార్ట్ చేసినాం. ఏం మాట్లాడుతున్నానో ఏమో, స్టార్ట్ చేసినాం. మంచిగా మేము స్టార్ట్ చేసినందుకైతే ఇప్పటి వరకు మేము ఏం పెట్టకుండా 500 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు వీడియోస్ ఇంకా పెడుతుంటుంటే ఇంకా ఫుల్ మంది సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు కావచ్చు అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు పెట్టలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంకొకటి, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం డౌన్ అయిపోయింది. అసలు నా వల్లనే డౌన్ అయిపోయింది, నేనే దానికి కారణం. అప్పట్లో అయితే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండే, అరే వీడియోస్ తీయాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి. నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసం కూడా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీయాలని కూడా కాలేజ్కి కూడా బంద్ చేసినాం కొన్ని రోజులు. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీసుకుంటే అలా కాలేజ్ రేపు పోతా కాలేజ్కి అని చెప్పేసి అట్లా కూడా ఉండే. తర్వాత ఏమైంది నాకు తెలియదు, నా హెల్త్ ఇట్లా కరెక్ట్ లేక అసలు ఇన్స్టాగ్రామ్లో కూడా పడిపోయినా. తర్వాత మా అక్క పెళ్ళి అప్పుడు, మా అక్కకి పెళ్ళి అయింది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా అక్క పెళ్ళి అప్పుడు కూడా వీడియోస్ ఫుల్ తీసుకున్నాం, పెళ్ళి షాపింగ్ అని, తర్వాత
పెళ్ళి వీడియోస్ అని, మైలపూలని, ఎంగేజ్మెంట్ వీడియోస్ అని, మేము ఇంటికాడ ఏమేమి ఎత్తున్నామని, డెకరేషన్ సామాన్ వచ్చిందని, ఇట్లా ఫుల్ తీసుకున్నాం. ఇక్కడ మా హల్దీ అని ఇక్కడనే మా బావ వాళ్ళ ఇల్లు, మా బావ వాళ్ళ హల్దీ ఎట్లయితుందని, లేకపోతే హల్దీలా కొన్ని క్లిప్స్ ఇట్లా తీసుకోవడం అని అట్లా కూడా చేసినాం. కానీ ఏం పెట్టలే అసలు. ఫుల్ వీడియోస్ అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా పెడతాం. ఇప్పటి నుంచి అయితే మంచిగా వీడియోస్ పెట్టాలి. కొంచెం ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో డే టు డే వీడియోస్, వ్లాగ్స్ ఇట్లా ఏమైనా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా. మీరు కూడా కొంచెం ఏమన్నా కంటెంట్స్ ఉంటే సజెస్ట్ చేయండి కదా. అంటే ఇట్లా చెయ్యి, ఈ కంటెంట్ తీసుకో, లేకపోతే ఈ వీడియో చెయ్యి, ఇట్లా ఏమైనా కంటెంట్ మీరేమన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అసలు ఐడియాస్ లేవు నా దగ్గర, ఎట్లా ఏం చేయాలి ఏది అనేది. అందుకే తీస్తలేము. మళ్ళీ మెయిన్ కాలేజ్, ఎగ్జామ్స్, నా హెల్త్, ఇవి నన్ను ఆపేసినాయి. నా దుష్ట శక్తులు అయిపోయింది. అందుకే తీయలేకపోయినా. మళ్ళా నేను ఇప్పటిదాకా ఒక మాట అన్నా, ఐడియాస్ లేవు అని. ఐడియాస్ లేనిదేను మళ్ళీ యూట్యూబ్ ఎందుకు పెట్టుకున్నావు మరి అని అంటారు కావచ్చు. అట్లా అని కాదు, కానీ ఐడియాస్ ఉన్నాయి. కానీ అవిటితోటి ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, మళ్ళీ అవి పెడితే మీరు చూస్తారా చూడరా, ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. మళ్ళీ వాటిని ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి మైండ్లో. అందుకే ఏం పెట్టలేకపోయినాం. ఇప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టాలి, ఏదన్నా ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఒక స్టెప్ ముందు వేయాలి అని ఆలోచిస్తున్నాం. మీరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాం. సపోర్ట్ చేస్తారు కదా. నా హెల్త్కి ఏమైంది అని తెలుసుకోవాలని ఉందా మీకు? అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నా హెల్త్ గురించి చెప్తా. అలా నా జుట్టు ముందు మీరు వీడియోస్లో చూసుంటారు కదా, ఎంత లావు ఉండేనో అంత లావు ఎట్లయిందో చెప్తా. మళ్ళీ ఇప్పుడు ఇంత సన్నం ఎట్లయిపోయిందో చెప్తా. మళ్ళీ ఇంత సన్నం నుంచి అంత లావు ఎట్లా చేసుకుంటానో కూడా చెప్తా. మీరు ఒక చిన్న కామెంట్ పెట్టుర్రి, అంతే చెయ్యి అని చెప్పేసి, లేకపోతే ఎట్లా వేయాలని చెప్పేసి. నేను దాంతో ముందు వీడియోస్ పెడతా. మళ్ళీ ఈ వీడియో పెట్టి మళ్ళీ ఇంకో సంవత్సరానికి ఏ వీడియో పెడతావో అని అనుకోకూరి, పెడతా ఖచ్చితంగా. మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పటికీ ఏం వీడియోస్ పెట్టకున్నా కొన్ని వీడియోస్ పెట్టినా కూడా 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అంటే అదే నమ్మకంతో ఇప్పుడు మేము మళ్ళీ వీడియోస్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఇంకేమైనా కంటెంట్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఏమైంది నా హెల్త్కి, నా జుట్టుకి ఏమైంది, ఇప్పుడు నా జుట్టు ఎట్లుంటుంది, ఎంత ఊసిపోయింది, ఇప్పుడు ఎంత ఊసిపోతుంది, ఇవన్నీ ఒక వీడియో చెప్తా. వీటి వల్ల మాకేం యూజ్ ఉంటుంది అనుకోవచ్చు. జుట్టు అయితే అమ్మాయిలకు బాగా కావాలి కాబట్టి జుట్టు గురించి అయితే మీరు తెలుసుకోవాలి కదా, అందుకే చెప్తా అంటున్నా. సో ఇంకా ముందు వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని. నన్ను మీన్స్ నా ఛానల్ని. థ్యాంక్ యూ గైస్. బాయ్.